ఏపీలో ఈ నెల 26 తారీఖు నుంచి అందరి ఖాతాల్లో డబ్బులు పడబోతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 26 శ్రీకాకుళం జిల్లా వెంచర్లలో పర్యటించనున్నారు. మత్స్యకారులకు 20,000 చొప్పున చేపల వేట నిషేధ భృతిని అందజేస్తారు. తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. కాగా సముద్రంలో మత్స్యకారులకు మత్స్య సంపద పునరుత్పత్తి కోసం ఈ నెల 14 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఆ సమయంలో మత్స్యకారులెవరూ కూడా వేటకి వెళ్లరు. కాబట్టి 2 నెలల పాటు వారు ఖాళీగా ఉంటారు కాబట్టి గతంలో చూసుకుంటే గనక 10,000 చొప్పున ఇచ్చేవారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 10,000 పెంచి మళ్ళీ 10,000 మొత్తం మీద 20,000 అనేది వీరి ఖాతాలో అయితే డబ్బులైతే జమ చేయబోతుంది. అంటే నెలకి 10,000 చొప్పున డబ్బులనేది వస్తుంది. సో, ఈ రకంగా 20,000 అనేది వీరి ఖాతాలో 26వ తేదీనైతే పడబోతుందండి. ఎవరైతే మత్స్యకారులు వేటకెళ్తుంటారో వారికి మాత్రమే డబ్బులైతే వేస్తారండి. సో, ఇప్పటికే వారి దగ్గర నుంచి దరఖాస్తులైతే తీసుకున్నారండి. ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో అందరికీ కూడా డబ్బులైతే 26వ తేదీనైతే పడతాయి. సో, ఇక దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అవుతుండండి.